సార్ నమస్కారం సార్. సార్ ఏపీలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి గదా! దీనివల్ల వరదలు కూడా వచ్చాయి. అయితే ఈ వరదల నేపథ్యంలో అమరావతి మునిగిపోయింది, విజయవాడ మునిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని చూడడానికి వెళ్ళినప్పుడు చిన్న బోటు ప్రమాదం కూడా జరిగిందని చెప్పేసి వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మరేం జరిగింది? అమరావతిలో ప్రెజెంట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇది ఏందంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ప్రమాదం అని చెప్పాలి. ఇదొక నేషనల్ కలామిటీ లాంటిది. ప్రకృతి వైపరీత్యం. ఎందుకంటే గత 30 ఏళ్లలో రికార్డు వర్షపాతం నమోదైంది. 29 సెంటీమీటర్లు ఒక్కరోజు శనివారం మాత్రమే విజయవాడ ప్రాంతంలో కురిసింది. అందువల్ల ఎగువ ప్రాంతాల్లో వరద వస్తుందని చెప్పి బుడమేరు అనే ఒక రివర్ విజయవాడలో ప్రవహిస్తూ ఉంటది. ఆ బుడమేరుకు సంబంధించి 11 గేట్లను వెలగలేరు దగ్గర ఎత్తేసారనమాట. సో కౌలూరు వద్ద అది ఎత్తేసారు. వెలగలేరు దగ్గర ఆపరేషన్ కొల్లేరు అనేది గతంలో ఫెయిల్యూర్ అవడంతో అక్కడ పెద్ద ఎత్తున వరద వచ్చిందని చెప్తున్నారు. సో దీనివల్ల విజయవాడలో అనేక ప్రాంతాలు, ముఖ్యంగా పాత బస్తీ, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ఆటో నగరు, సింగనగరు, చిట్టి నగరు, ఇలాగ ఇవన్నీ కూడా దాదాపు మునిగిపోయే పరిస్థితి. దాదాపు 3 లక్షల మంది నిర్వాసితులైపోయినారని చెప్తున్నారు. వీళ్ళ కోసం 172 క్యాంపులను పెట్టారు. చంద్రబాబు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయన ఉండవల్లి నివాసం నుంచి కలెక్టరేట్ కూడా షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, ఉండవల్లి నివాసం కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నీటిపారుదల శాఖ హెచ్చరించింది. రెండవది, కలెక్టరేట్ లో ఉండడం వల్ల అధికారులని తను పనిచేయించవచ్చు వేగంగా అనేది కూడా ఆయన ప్లాన్ చేసుకున్నారు. మామూలుగానే చంద్రబాబు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వేగంగా స్పందిస్తారు. దాంతోపాటు ఆయన తగినంత పబ్లిసిటీ కూడా ఇస్తారు. మామూలుగా ఏం చెప్తారంటే పని చేయడమే కాకుండా పని చేస్తున్నట్టు చూపించుకోవడం కూడా అవసరం. ఆ విషయం చంద్రబాబు బాగా చేస్తాడు. సో అట్లాగే ఆయన ఈరోజు అర్లీ మార్నింగ్ 3 గంటల దాకా కూడా ఆయన పడవలో బోట్లో వెళ్తుంటే చిన్న ప్రమాదం, బోటు పడిపోబోతుంటే కాపాడారు. సో అది కూడా బాగా వైరల్ అవుతుంది. అట్లాగే తర్వాత మోడీ కానీ అమిత్ షా కూడా స్పందించారు. ఇది నిజానికి ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇటు తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఉంది. ఖమ్మం ఆల్మోస్ట్ మునిగిపోయే పరిస్థితి, వరంగల్ పెద్ద ప్రమాదం వచ్చింది. సో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఉంది. అందువల్ల అమిత్ షా అండ్ మోడీలు ఇద్దరు మరి ఇటు రేవంత్ రెడ్డితో అటు చంద్రబాబుతో మాట్లాడారు. సో దీని ఫలితంగా అమిత్ షా దాదాపు 5 హెలికాప్టర్లు ఇమీడియట్గా పంపిస్తున్నారు. ఒక 40 పవర్ బోట్స్ని పంపిస్తున్నారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ని పంపిస్తున్నారు. సో అట్లాగే ఇక్కడ ఇద్దరు సీఎంల పనితీరును కూడా వాళ్ళు మెచ్చుకున్నట్టు తెలిసింది. వేగంగా కదిలారని. అందువల్ల పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు 10 మంది వరకు చనిపోయారు అంటున్నారు. ఎక్కువగా నిర్వాసితులు అవడం, పంట నష్టం అది జరుగుతుంది. విజయవాడలో అయితే రోడ్ల మీదకి 5 నుంచి 6 అడుగుల నీళ్ళు వచ్చేసింది. అట్లాగే విజయవాడ హైదరాబాద్ హైవే కూడా కంప్లీట్ గా మూసిపోయింది. ముఖ్యంగా పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర 21 గేట్లు తీసేశారనమాట. సో అందువల్ల విజయవాడ ఇది కూడా మునిగిపోయింది. అంటే ఇది ఇక రెండవది, దీన్ని రాజకీయంగా వైసీపీ అమరావతి మునిగిపోయిందని ఒక దుష్ప్రచారం చేస్తుంది. నిజానికి అమరావతి మునిగిపోయే పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా ఒక పెద్ద ఇది డిజాస్టర్ లాగా చెప్పుకోవాలి. ఎందుకంటే 30 ఏళ్లలో ఇంత పెద్ద వర్షం ఎప్పుడు పడలేదు. రెండోది ఏంటంటే బుడమేరు కోర్స్ ఆఫ్ ద రివర్ ఉంది కదా, ప్రవాహ గతి, అక్కడ ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా ఆక్యుపేషన్స్ జరిగాయి. ప్రధానంగా మనకు అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం. ఇప్పుడు హైదరాబాద్ కూడా చెప్పుకున్నాం కదా, నదులు, చెరువులు, ఈ ప్రాంతాలన్నింటిని ఆక్యుపై చేయడం వల్ల వాటర్ ఏం చేస్తుంది, ఎక్కడికి పోవాలో తెలియక మొత్తం జనావాసాల మీదకి వచ్చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా విజయవాడ వ్యవహారం కూడా అది. రెండోది, కృష్ణా నది కంటే కూడా బుడమేరు వల్లే ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరిగాయని చెప్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు యాక్టివ్గా పనిచేస్తున్నారు. డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ మొత్తం వ్యవస్థలు పనిచేస్తున్నాయి. దీన్ని వైసీపీ ఏం చేస్తుందంటే అమరావతి మునిగిపోయింది, మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇది రాజధానికి సరైన ప్రాంతం కాదని. ఖచ్చితంగా చాలా మంది అయితే అది చెప్తున్నారు, కానీ ఇప్పుడైతే అమరావతి మునిగిపోయే పరిస్థితి లేదు. కానీ తాత్కాలికంగా ఇది ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా మనం
ఓవరాల్ గా డ్రోన్ షాట్లు వేస్తే చాలా చోట్ల మునిగిపోయింది. ఖమ్మం పరిస్థితి కూడా అదే. డ్రోన్ షాట్లు ఖమ్మం చూస్తే మనం మొత్తం ఖమ్మం మునిగిపోయిందా అన్న ఫీల్ వస్తుంది. అది టెంపరీ. ఏదేమైనా ఇది రెండోది ఏంటంటే కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. గుజరాత్ లో ఆస్నా తుఫాన్ పెద్ద ఎత్తున వచ్చింది. అక్కడ 882 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే ఓవరాల్ గా ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అంటారు అనమాట. వీటిని ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అనేవి ఈఆర్ఈ అంటారు. ఈ ఈఆర్ఈలు దేశంలో బాగా పెరుగుతున్నాయి రాను. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా మాన్సూన్ లో వచ్చిన వేరియేషన్స్, థండర్ స్టోమ్స్, క్లౌడ్ బర్స్ట్ ఇవి జరుగుతున్నాయి అనమాట. అట్లాగే అరేబియా సీలో వార్మింగ్ అనేది కూడా బాగా పెరిగింది. సో ఇది మన ఓన్లీ మన రాష్ట్రాలకు సంబంధించిందే కాదు. నిజానికి మన రాష్ట్రాల్లో మిగతా కేరళతో మొన్న అక్కడ చూసినప్పుడు కేరళలో ఎంత భయంకరంగా జరిగిందో మనం చూసాము. అట్లాగే అంతకుముందు తమిళనాడులో చూసాము, ఉత్తరాఖండ్లో చూసాము, ఢిల్లీలో చూసాము, ఇప్పుడు గుజరాత్లో చూస్తున్నాము. దాంతో పోలిస్తే మనకి తక్కువే అని చెప్పాలి నష్టం. కాబట్టి ఇదేదో ఆంధ్రప్రదేశ్లో అమరావతి దగ్గర మాత్రమే జరిగిందని చెప్పడానికి లేదు. ఇది రాజకీయం కాబట్టి అక్కడ ప్రతిదీ రాజకీయాలు చేస్తారు. అమరావతి మునిగిపోయిందని టైటిల్ పెట్టి వీడియోలు చేసేసి పాత విజువల్స్ అన్ని కూడా కలిపేసి వేసేస్తున్నారు. సో అదేమి లేదని కూడా చంద్రబాబు గట్టిగానే చెప్పాడు. ఆయన ఓపెన్ గానే కోర్టులో తిరుగుతున్నాడు. అట్లాగే వరల్డ్ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు కూడా లాస్ట్ మంత్ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదే కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. అంటే అమరావతికి ముప్పు ఉందా అనేది. ఎందుకంటే ఫండ్ ఇవ్వడానికి అమరావతి మీద డెవలప్మెంట్ మీద 15,000 కోట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి ఇప్పిస్తుంది కదా. అందుకని వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రశ్న అడిగారని చెప్తుంది. దానికి సిఆర్డి అధికారులు ఎటువంటి ముంపు లేదని చెప్తున్నారు. బట్ ఇప్పుడు మరి ఈ బ్యాంక్ ప్రతినిధులు వీళ్ళు ఈ పరిస్థితి చూసి వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఎందుకంటే ఇది 30 ఏళ్లలో ఎప్పుడు రాని ప్రమాదం. 2005 సెప్టెంబర్లో వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చిందన్నమాట. సో అందుకని దీన్ని ఉపయోగించుకొని వైసీపీ అమరావతి మునిగిపోయిందని ఒక ప్రచారం చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అన్ని చోట్ల ఉంది, కేవలం అమరావతిలో మాత్రం వచ్చే ప్రమాదం కాదు. ఏదేమైనా మనం లాంగ్ టర్మ్లో ఆలోచించాల్సిన అవసరం ఉందని మళ్ళొకసారి ఈ వరదలు నిరూపిస్తున్నాయి. వచ్చినప్పుడు మనం స్పందించి రిలీఫ్ క్యాంపులు, ఆహార పొట్లాలు అందజేయడము, ఇటువంటి పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చేస్తున్నాం. కానీ ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి తీసుకోవాలి. ఒకటి దానికి సంబంధించి మన ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఆగస్టులోనే హెచ్చరించింది కూడా. పెద్ద ఎత్తున రాబోతున్నాయి సెప్టెంబర్లో రెయిన్ఫాల్. యావరేజ్ రెయిన్ఫాల్ మన దేశంలో 167 మిల్లీమీటర్లు ఉంటే ఇప్పుడు 250 పైన మిల్లీమీటర్ల వర్షం రాబోతుంది అని కూడా చెప్పారు. సో దానికి తగినట్టుగా త్వరగా స్పందించలేదన్న విమర్శ కూడా చంద్రబాబు మీద వైసీపీ చేస్తుంది. ఇక్కడేమో రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ నిన్న కూడా చేశాడు, హరీష్ రావు కేటీఆర్. సో ఇది మామూలు, ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం సరిగా స్పందించట్లేదని ప్రతిపక్షాలు చేస్తాయి. కానీ వీలైనంత వాళ్ళ మ్యాక్సిమం దీని మేరకి ఇటు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, అక్కడ చంద్రబాబు చేస్తున్నారు. బట్ ఇది సరిపోదు. ఎందుకంటే ఇది 30 ఏళ్లలో రానంత పెద్ద ఎత్తున వర్షం వచ్చింది కాబట్టి.